బ్రేకింగ్ న్యూస్ ఫోన్ ట్యాపింగ్ మాజీ ఎంపీ సంతోష్ రావును సిట్ అధికారులు విచారిస్తున్నారు. దాదాపు 2.5 గంటలుగా ఆయనపై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఉన్న సంబంధాలు, ఇతర కీలక సమాచారంపై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే విచారణకు వెళ్లే ముందు ఆయన అనుసరించిన తీరు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. సిట్ విచారణకు హాజరయ్యే ముందు సంతోష్ రావు నేరుగా నందినగర్ లో కేటీఆర్ నివాసానికి వెళ్లారు. అక్కడ సుమారు 30 నిమిషాల పాటు కేటీఆర్ తో ఆయన సుదీర్ఘంగా చర్చించారు. ఇప్పటికే ఈ కేసులో విచారణ ఎదుర్కొన్న కేటీఆర్ మరియు హరీష్ రావులకు సిట్ సంధించిన ప్రశ్నలు, వారిచ్చిన సమాధానాల గురించి సంతోష్ రావు ఆరా తీసినట్టు తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ మాజీ ఎంపీ సంతోష్ రావును ప్రస్తుతం సిట్ అధికారులు విచారిస్తున్నారు. దాదాపు 2.5 గంటలుగా ఆయనపై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఉన్న సంబంధాలు, ఇతర కీలక సమాచారంపై సిట్ అధికారులు సంతోష్ రావును ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు తెలుస్తుంది. సంతోష్ రావు విచారణకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. రైట్ విజయ్, అయితే సిట్ అధికారులు ప్రస్తుతం సంతోష్ రావును ఎటువంటి ప్రశ్నలు అడుగుతున్నారు? సంతోష్ రావు నుంచి ఎటువంటి సమాధానాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అయితే ఇటు సిట్ విచారణకు ముందు సంతోష్ రావు నేరుగా ఆయన నివాసం నుండి నందినగర్లోని కేటీఆర్ నివాసానికి చేరుకున్నారు. అక్కడ సుమారుగా 30 నిమిషాల పాటు కూడా భేటీ అయ్యారు సంతోష్ రావు అలాగే కేటీఆర్. అయితే గత 23వ తారీఖున కూడా ఇటు కేటీఆర్ సిట్ ముందు విచారణకు హాజరయ్యారు. ఆయనను సుమారుగా 7.5 గంటల పాటు కూడా ఇటు సిట్ అధికారులు అయితే విచారణ కేటీఆర్ సంతోష్ రావుకు ఒక దానికి సంబంధించి కూడా మాట్లాడినట్టు కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, విచారణ ఏదైతే ఉందో విజయ్, అయితే సిట్ విచారణకు హాజరయ్యే ముందు కూడా సంతోష్ రావు నేరుగా నందినగర్ లో కేటీఆర్ ని కలిశారు. దాదాపు ½ గంట వరకు కూడా వారిద్దరు మాట్లాడుకున్నట్లు తెలుస్తుంది. అయితే దేని గురించి వారిద్దరు చర్చించుకున్నారు? అయితే సిట్ విచారణకు హాజరయ్యే ముందే సుమారుగా 30 నిమిషాల పాటు కూడా ఈ భేటీ కొనసాగింది. ఈ భేటీలో అటు మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, అలాగే ఇటు మాజీ మంత్రి కేటీఆర్ కావచ్చు, సో వారు ఎదుర్కొన్నటువంటి విచారణలో భాగంగా ఈ భేటీ జరిగింది. ఈ భేటీ పైన కూడా కేటీఆర్ని సంతోష్ రావు అయితే అడిగి తెలుసుకున్నారు. అంటే సిట్ అధికారులు ఎలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు, వాటికి ఎలాంటి సమాధానాలు చెప్పాలన్న దానిపైన కూడా సంతోష్ రావు అయితే ఒక క్లారిటీ తీసుకున్నారు. అయితే గత కొంతకాలంగా కూడా సంతోష్ రావు పార్టీ కార్యకలాపాలకు అలాగే పార్టీ కార్యాలయానికి కూడా దూరంగా ఉంటూ వస్తూ ఉన్నారు. ఆయన 2018 నుంచి 2024 వరకు కూడా రాజ్యసభ ఎంపీగా కొనసాగారు. ఆయన పదవీకాలం అయిపోయిన తర్వాత నుంచి కూడా కొన్ని ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి నేపథ్యంలో అప్పటి నుంచి కూడా పార్టీ కార్యకలాపాలకు కొంత దూరంగా వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే ఇటు ఈరోజు సిట్ విచారణకు హాజరవుతున్నటువంటి ఇటు సంతోష్ రావు నేరుగా పార్టీ ఆఫీస్కు వెళ్లకుండా తన నివాసం నుంచి అటు నందినగర్ కేటీఆర్ నివాసానికి వెళ్ళి అక్కడ నుండి డైరెక్ట్గా సిట్ కార్యాలయానికి వచ్చేశారు. అంటే గతంలో కేటీఆర్ హరీష్ రావు డైరెక్ట్గా సిట్ కార్యాలయానికి రాకుండా ఇంటి వద్ద నుంచి పార్టీ కార్యాలయానికి వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన అనంతరం మళ్ళీ పార్టీ కార్యాలయం నుంచి సిట్టు విచారణకు వచ్చారు. కానీ ఇక్కడ సంతోష్ రావు పార్టీ కార్యాలయానికి వెళ్ళలేదు, కార్యకర్తలతో మాట్లాడలేదు, డైరెక్ట్గా ఎలాంటి హడావిడి లేకుండా కార్యకర్తలను తీసుకురాకుండా ఒకడే డైరెక్ట్గా సిట్ కార్యాలయానికి వచ్చాడు. ఆయనతో పాటు కేవలం ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మాత్రమే ఇక్కడ దాకా తోడుగా వచ్చినటువంటి సందర్భంలో సంతోష్ రావుని విచారిస్తా ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో, గత మాజీ ముఖ్యమంత్రి హయాంలో ప్రతి ఒక్కరిని కూడా మానిటర్ చేసేది కేసీఆర్ తర్వాత సంతోష్ రావు అంటూ కూడా అటు పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది. అటు ఎవరికి సంబంధించినటువంటి ఫోన్ ట్యాప్ చేయాలన్నా కూడా, అంటే ప్రత్యర్థుల ఫోన్ ట్యాప్ చేయాలన్నా లేదా వ్యాపారవేత్తల ఫోన్ ట్యాప్ చేయాలన్నా సో సంతోష్ రావుకు డీటెయిల్స్ వచ్చేది. అనంతరం ఆయన చెప్తేనే, ఆయన కనుసంధంలోనే ఇదంతా కూడా జరిగింది అనేటువంటి ఆరోపణలు చేస్తున్నారు. కాబట్టి మరొక పక్క సిట్ అధికారులు కూడా ఈ కోణంలో సంతోష్ రావుని ప్రశ్నిస్తా ఉన్నారు. ముఖ్యంగా
గత ప్రభుత్వ కాలంలో గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ ఏదైతే ఉందో ఫోన్ ట్యాపింగ్ లో సంతోష్ రావు పాత్ర ఏంటి, అలాగే ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులకు అనేక రకాలుగా వివిధ హోదాల్లో స్థానం కల్పించడం ఏంటి అనేటువంటి దానిపైన కూడా ఇటు సంతోష్ రావు అనే చిత్రాధికారులు ప్రశ్నించున్నారు. ముఖ్యంగా ప్రణీత్ రావు కావచ్చు, ప్రభాకర్ రావు కావచ్చు, సో వీళ్ళందరికీ కూడా ఉన్నత స్థాయిలో అటు గుర్తింపు తీసుకొచ్చే విధంగా సో అలాంటి పొజిషన్స్ ఎందుకు తీసుకెళ్లాలనే దానిపైన కూడా ఇటు చిత్రాధికారులు విచారిస్తారు. మరొక పక్క ప్రభాకర్ రావు పదవీ కాలం ముగిసిన తర్వాత కూడా ఆయనని ఎస్ఐబి చీఫ్ గా నియమించడం వెనక కూడా ఇటు సంతోష్ రావు హస్తం ఉంది అనేటువంటి దానిపైన కూడా ఒక క్లారిటీ తీసుకొచ్చేందుకైతే ఆ లోపల విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సుమారుగా 2 గంటలుగా కూడా ఈ విచారణ కొనసాగుతా ఉంది. సో మధ్యాహ్నం 3 గంటల సమయానికి ఇటు సంతోష్ రావు విచారణకు హాజరయ్యారు. సుమారుగా 2:30 గంటలకు కూడా ఈ విచారణ కొనసాగుతా ఉంది. సో విచారణలో భాగంగా అటు మాజీ మంత్రి 20వ తారీఖు మాజీ మంత్రి హరీష్ రావు కూడా సిట్ విచారణకు హాజరయ్యారు. ఆయన స్టేట్మెంట్ తో పాటు 23వ తారీఖు మాజీ మంత్రి కేటీఆర్ కూడా సిట్ విచారణకు హాజరయ్యారు. సో ఇద్దరి విచారణ స్టేట్మెంట్ ఆధారంగా ఇప్పుడు సంతోష్ రావుకు సంబంధించినటువంటి విచారణను కూడా జరిపిస్తా ఉన్నారు సిట్ అధికారులు. ఆయన చెప్పేటువంటి సమాధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఆ స్టేట్మెంట్ లో కూడా రికార్డ్ చేసి వీటి ఆధారంగానే సిట్ అయితే మరింత ఈ కేసులో ముందుకు వెళ్లేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తా ఉంది. వినాయక్ విజయ్, అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా సంతోష్ రావు వ్యవహరించినట్లు కూడా ఒక పక్క వాదన ఉంది. అయితే మరి దీనికి సంబంధించి ఈరోజు సంతోష్ రావు విచారణలో ఎటువంటి అంశాలు తెర మీదకు వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు? దాదాపు 2 గంటలుగా కూడా సిట్ విచారణ నిర్వహిస్తుంది సంతోష్ రావుకి సంబంధించి. ఇక మొన్న హరీష్ రావు అలానే కేటీఆర్ ని విచారించారు సిట్ అధికారులు. ఇక ఇప్పుడు మాజీ రాజ్యసభ ఎంపీ సంతోష్ రావును ప్రస్తుతం సిట్ అధికారులు విచారిస్తున్నారు. అయితే విచారణకు ముందు కూడా అరగంట మాట్లాడుకున్నట్లు తెలుస్తుంది. ఇటు కేటీఆర్ అలానే సంతోష్ రావు కూడా నంది నివాసానికి వెళ్లి వీరిద్దరు కూడా చర్చించుకున్నట్లు తెలుస్తుంది. ఎటువంటి ప్రశ్నలు వారిని అడిగారు, నేను ఎటువంటి సమాధానాలు ఇవ్వాలనే కోణంలో కూడా వీరిద్దరు కూడా చర్చించుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక మనం ప్రస్తుతం చూస్తున్నాం దాదాపు 2 గంటలుగా కూడా సిట్ అధికారులు సంతోష్ రావుని విచారిస్తున్నారు. తెలంగాణను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వచ్చు. ఇప్పుడు బీఆర్ఎస్ కీలక నేత రాజ్యసభ మాజీ సభ్యుడు కేసీఆర్ మేనల్లుడు జోగన్పల్లి సంతోష్ రావు సిట్ విచారణ ఎదుర్కొంటున్నారు. జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయంలో 2 గంటలుగా విచారణ జరుగుతుంది. ఎస్ఐబి ఓఎస్టీ ప్రభాకర్ రావు నియామకంలో ఎవరి పాత్ర ఉంది, పదవి విరామణ చేసిన అధికారికి కీలక బాధ్యతలు అప్పగించామని ఆదేశాలు ఇచ్చిందెవరు అనే కోణంలో సంతోష్ రావును సిట్ ప్రశ్నిస్తున్నట్టు సమాచారం.